మన ఖతర్ మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి చిన్న దాడేమీ కాదు. ఈ దాడి ఇప్పుడు ఈ పశ్చిమాసియాలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని సృష్టించింది. పైగా ఖతర్ మీద అనేక అనుమానాలకు కూడా తావిస్తుంది. ఖతర్ మీద కావచ్చు, మిగతా అక్కడ ఉన్నటువంటి ఇస్లాం దేశాల మీద కావచ్చు. అసలు నిజంగా ఈ దాడి జరిగినట్లు ఎవరికీ తెలియదా? ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదులు ఉన్నటువంటి భవనం మీద మాత్రమే దాడి చేసాయి గాని ఇది ఖతర్ ఉనికినే ప్రశ్నించేటటువంటి పరిస్థితి. మొత్తం 10 బాంబులు వేసాయి. కానీ ఇది పక్క దేశాలు కాదు. మధ్యలో జార్డాన్ ఉంది, సౌదీ అరేబియా ఉంది. ఈ 2 దేశాలు దాటుకుని 2200 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ఇజ్రాయెల్ క్షిపణులు అక్కడ దాడి చేయగలిగాయి. 10 విమానాలు కూడా వచ్చాయి అంటున్నారు కొంతమంది. మరి ఈ వ్యవస్థ ఎలా వచ్చింది? మరి ఈ యొక్క క్షిపణులు ఎలా ప్రవేశించగలిగాయి? మరి ఖతార్ యొక్క వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? రక్షణ శాఖ ఏం చేస్తుంది? సౌదీ అరేబియా రక్షణ శాఖ ఎందుకు హెచ్చరించలేకపోయింది? వీటన్నింటికి కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఖతర్ దగ్గర అమెరికా తయారు చేసినటువంటి పాట్రియోట్, థాడ్ అనే ఒక 2 వ్యవస్థలు ఉన్నాయి. మరి ఈ 2 వ్యవస్థలు పనిచేయలేదా? లేకపోతే వీటిని కూడా అమెరికా కంట్రోల్ చేస్తోందా? క్షిపణులు అక్కడ దేశ భూభాగం దోహాలోకి వచ్చేసాయి అంటే మరి రక్షణ వ్యవస్థకు సంబంధించినట్టు వరకు ఇవి గుర్తించలేకపోయాయి అంటే గుర్తించలేదని ఖతర్ చెప్తోంది. రాడార్ లో కనిపించకుండా ఒక ఆయుధాన్ని ఇజ్రాయెల్ తయారు చేసింది. అలాంటి టెక్నాలజీని ఉపయోగించింది కాబట్టే మా యొక్క వ్యవస్థలు పనిచేయలేదని సిగ్గు లేకుండా ఖతార్ చెబుతోంది. మరి ఇప్పుడు సౌదీ అరేబియాకి నిజంగానే తెలియదా? మరి సౌదీ అరేబియా ఏం చేస్తుంది? తన యొక్క వ్యవస్థలు ఏం చేసే? దేశం నుంచి దాటే కదా రావాలి క్షిపణులు. ఇప్పుడు జార్డాన్ అయితే పక్కన పెడదాం. జార్డాన్ కూడా ఒక బలమైనటువంటి దేశమే. మరి ఆ దేశంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఏం చేస్తుందో తెలియదు. అంటే ఇవన్నీ సపోర్ట్ చేసాయా? ఖతర్ మీద దాడి చేస్తామంటే సరే చెయ్యండి అని సపోర్ట్ అయినా చేయాలి. లేకపోతే వాటి వ్యవస్థలు ఎందుకు పనికి రాకుండా అయినా ఉండాలి. ఇప్పుడు పశ్చిమాసియాలో కొన్ని గల్ఫ్ దేశాలు అనుమానాలు వెలుబుచ్చింది దీని గురించే. ఖతర్ మీద ఇంత దాడి జరిగినప్పుడు అది పక్క దేశాలు కాదు కదా, 2 దేశాలు దాటుకుని ఏ విధంగా వచ్చాయి ఇజ్రాయెల్కి చెందినటువంటి క్షిపణులు? దానికి సమాధానం కావాలి. పైగా ఈ భవనం ఎక్కడుంది? విదేశీయులు ఉన్నటువంటి ఈ దౌత్య కార్యాలయాలు ఉంటాయి కదా, ఎంబసీలు, అలాంటి దగ్గరలో జరిగింది ఈ దాడి. అమెరికా కూడా దాడి జరిగినప్పుడు చెప్పింది మీ మీద దాడి జరుగుతోంది అని. ఖతర్ కూడా అదే చెప్తోంది, మాకు దాడి జరుగుతూ ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాడి జరగబోయే ముందు కాదు. తన యొక్క ఏదైతే రక్షణ వ్యవస్థ ఉందో ఆ రక్షణ వ్యవస్థ ఎందుకు చేత కాదన్న విధంగా మాట్లాడుతుంది ఖతర్ కూడా. ఇప్పుడు దీని మీద చాలా మంది అనుమానాలు వెలిబుచ్చుతున్నారు. ఎవరూ సపోర్ట్ చేయకుండా ఒక 2 రోజుల్లో ఇలాంటి దాడి చేయడం కష్టం. ఎవరో సపోర్ట్ చేస్తున్నారు. కనీసం 1 రోజులైనా దీని మీద ఆపరేషన్ చేయాలి. లేకపోతే అక్కడే హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని ఎలా తెలుస్తోంది? ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ గొప్పదే. హమాస్ కి చెందినటువంటి వారి యొక్క సెల్ ఫోన్ ని ట్రాక్ చేస్తుంది. కానీ ఎవరూ సపోర్ట్ చేయకుండా ఇంత దారుణం జరగదు కదా అని ఇప్పుడు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఖతర్ అయితే మాత్రం మరి ఈ విధంగా చూస్తుంది. ట్రంప్ ఒకవైపు యుద్ధాన్ని ముగించాలి, ఏదో ఒకటి చేసి గాజాను ఆక్రమించుకొని యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నాడు. ఇజ్రాయెల్ ఏమొచ్చేసి హమాస్ ని పూర్తిగా నాశనం చేయాలి, ఆ నాశనం అవ్వకపోతే యుద్ధం ముగిసిన వేస్టే అన్న విధంగా ఇజ్రాయెల్ చూస్తుంది. ఖతర్ ఏమో మధ్యవర్తి వహిస్తుంది, ఇటు హమాస్ కి అటు ఇజ్రాయెల్ కి. కానీ ఇప్పుడు ఈ మధ్యవర్తిత్వం నుంచి బయటికి రావాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు అది అక్కడ నుంచి బయటికి రావడం అంత ఆషామాషి కాదు. లోపల దూరిపోయిన తర్వాత ఇంకేం బయటకు వస్తుంది? ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ.